రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. రేపు పొద్దున్నే టెస్ట్ మ్యాచ్ స్టార్ట్. ఇప్పుడు రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్తే టీంలో మార్పులు ఎలా అని మీకు డౌట్ ఉందా? అస్సలు టెన్షన్ పడకండి. రోహిత్ శర్మ టీంతో జాయిన్ అయ్యేది 24th నవంబర్. అంటే పెర్త్ టెస్ట్ స్టార్ట్ అయ్యాక పెర్త్లో తను టీంతో జాయిన్ అవుతాడు. ఫస్ట్ టెస్ట్ కి బుమ్రానే కెప్టెన్సీ చేస్తాడు. కానీ రోహిత్ శర్మ వెళ్ళాడు అంటే సెకండ్ టెస్ట్కైనా మార్పులు జరిగి తీరుతాయి, అందులో డౌట్ లేదు. మరి ఎలాంటి మార్పులు జరుగుతాయి, అసలు రోహిత్ శర్మ షెడ్యూల్ ఏంటి? 24th రోహిత్ శర్మ టీంతో జాయిన్ అవుతాడు. 30th అంటే నవంబర్ 30వ తేదీ మనకు ప్రైమ్ మినిస్టర్స్ 11 అనే ఒక ఆస్ట్రేలియా డొమెస్టిక్ టీంతో ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుంది. అంటే సెకండ్ టెస్ట్ కు ముందు ఆ ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ శర్మ పాల్గొంటాడు. రోహిత్ శర్మ వెళ్ళాడు కాబట్టి ఫస్ట్ టెస్ట్ కి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. సో తప్పకుండా తన పొజిషన్ నుంచి పక్కకు రావాల్సిందే. ఇక రోహిత్ శర్మ ఓపెనింగ్ కి వెళ్ళిపోతాడు. అది మాత్రమేనా, రోహిత్ శర్మ కెప్టెన్ అయిపోతాడు, బుమ్రా వైస్ కెప్టెన్ అయిపోతాడు. ఈ రెండు మార్పులు పక్కా. అయితే సెకండ్ టెస్ట్ కు రోహిత్ శర్మ మాత్రమే కాదు, శుభ్మన్ గిల్ కూడా ఫిట్ గా ఉంటాడని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో అతను కూడా వస్తాడు కాబట్టి అతని ప్లేస్ లో ప్రెసెంట్ ఉన్న న్యూస్ ప్రకారం దేవదత్ పడికల్ ఆడతారని చెప్తున్నారు. సో ఒకవేళ దేవదత్ పడికల్ ఆడితే శుభ్మన్ గిల్ వచ్చాడు అంటే తను పక్కకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. అదేంటి అంటే రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ లేనప్పుడు కేఎల్ రాహుల్ ఫెయిల్ అయ్యి దేవదత్ పడికల్ బాగా పర్ఫామ్ చేస్తే, ఒకవేళ దేవదత్ పడికల్ ఫెయిల్ అయ్యి కేఎల్ రాహుల్ బాగా పర్ఫామ్ చేస్తే సెకండ్ టెస్ట్ కు టీంలో ఎవరు ఉంటారు? నాకు తెలిసి ఎవరు ఎలా పర్ఫామ్ చేసినా, సెంచరీలు చేసినా, డబుల్ సెంచరీలు చేసినా కేఎల్ రాహుల్ కే ప్రియారిటీ ఉంటుంది. ఆస్ట్రేలియా కాబట్టి యాజ్ ఎ సీనియర్ ప్లేయర్ గా కేఎల్ రాహుల్ వైపే టీమ్ మేనేజ్మెంట్ వెళ్తుంది, ఒకవేళ ఫస్ట్ టెస్ట్ తను ఫెయిల్ అయినా కూడా. సో ఎటొచ్చి ఇప్పుడు శుభ్మన్ గిల్ ప్లేస్ లో ఆడే వాళ్ళకే ప్రాబ్లం అనమాట. అది దేవదత్ పడికల్ అయినా, సర్ఫరాజ్ ఖాన్ అయినా, అభిమన్యు ఈశ్వర్ అయినా, ఎవరైనా సరే. అంటే మనం టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఈ విషయం చెప్తున్నాం కాబట్టి ఎవరికి కన్ఫామ్ గా తెలియదు ఆ ప్లేస్ లో ఎవరు బ్యాటింగ్ చేస్తారో. దేవదత్ పడికల్ అని అనుకుంటున్నారు అంతే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.